मयि देवात्तविनमायजन्ता
वांदरिन्द्रमवत अवामहे योगोदित्थनजितस्वजित्यः इवन्नो यज्ञं विहवे वितस्वा स्वकर्मा हरिवो मेधिनन्त्वा भूमिं वाचमदयन्त देवास्तां विश्वरूपाः पशवो वदन्ति सानो मुद्रे समोर्गन्धहाना देवर्वागिस्म नवतिष्ठितैतो अयं मुहूर्तः शुभमुहूर्तो अस्तु सुप्रतिष्ठितमस्तु एतत् शुभमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणामत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये यस्य गुरुवक्त्रार्थः पारिहत्याः परश्रुतं विघ्नं निघ्नन्ति सततं विश्वक्षयनं तमाश्रये तथैव लग्नं सुदरं तदेव धाराबलं चन्द्रबलं तदेव विद्याबलं देव बलं तदेव लक्ष्मीबलेन योगं स्मरामि यत्र योगीश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीहृदयो भवतद्रवानेतर्मधर्मः स्मृते भगवद्गीतावाचनं यत्र ध्यायते पुरुषस्तमजं नित्यं मृगाभिधरणं हरिं सर्वदा सर्वकार्येषु नास्तु देहामङ्गलम् एषां वरिष्ठो भगवान् मङ्गलायतनो हरिः लाभस्तेषां जयस्तेषां कुलस्तेषां पराभवः येषामिन्द्रीवरस्यामो हृदयस्थो जनार्दनः अवधानमहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी लक्ष्मीनारायणाभ्यां नमः श्रीसीतारामाभ्यां नमः श्रीभूमिनापद्मावजयर्मयङ्गालुवैव श्रीवेङ्कटेश्वरस्वामिने नमः श्रीमकरन्दगरुडविश्वक्षयनादिमग्नविडवायेभ्यो नमः श्रीगोदाधरेण श्रीरङ्गनाथस्वामिने नमः श्रीवृन्दादिद्वारपालकेभ्यो नमः श्रीवराङ्गधमरकालयामनियतिवरादिपूर्वाचार्येभ्यो नमः सर्वेभ्यः श्रीवैष्णवेभ्यो महाभागवतेभ्यो नमः ఇది నమస్కారం కుర్యాత్ అందరూ కూడా చక్కగా నమస్కారం చేసుకోండి గర్భే శ్వాసేనః గర్భాన్ ధారయమానః పవిత్రమానః ప్రాణానాయజ్ఞా పుష్పాలు ఇచ్చారు కదా
కూర్చొని ఎడమ చేతిలో వేసుకొని దానిపైన కుడి చెయ్యి కప్పేసుకుని మోకాల పైన పెట్టుకోవడం. ఓం మూడుసార్లు శ్రీ గోవింద 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 అనుకోండి. శ్రీ గోవింద 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 అందరూ కూడా అనుకోవచ్చు. శ్రీ గోవింద 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 మూడుసార్లు శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య ప్రపరః ద్వితీయవరాఢ్యే శ్రీ శ్వేతవరాహనఘ్నే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమకాలే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శతాబ్దేః తేరోమం దక్షిణదిగ్భాగే శ్రీరంగస్యోత్తరదిగ్ప్రదేశే భగవదాలये శ్రీ ఉత్తర తిరుపతి క్షేత్రే భగవత్ సన్నిధౌ శ్రీ సద్గురు సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారికదాద్రమానేన ప్రభవాది వృష్టి సంవత్సరాణాం మధ్యే శ్రీ మంగళగణ గోవినామ సంవత్సరే దక్షిణాగ్నే హేమంతఋతౌ పుష్యమాసే శుక్లపక్షే పౌర్ణమ్యాం శుభదినం వాసర ఆవాసరస్తు ఇంద్రవాసరయుక్తస్య ఆరుద్ర నక్షత్రయుక్తస్య శుభయోగ శుభకరణే మంగళ విశేషణ విశిష్టాయ అస్యాం శుభదినౌ అస్య దేవదేవస్య శ్రీమద్గిరాండకోటి బ్రహ్మాండనాయకస్య ఆశ్రిత పరిపాలకస్య అర్చావతార స్వరూపస్య అఖిలదేవ ప్రత్యేక కళ్యాణ గుణగణికదానస్య అపారయార్య సౌందర్యవాత్సల్య ఉదార్య ఐశ్వర్య భౌందర్య మహోదయే జగద్గుణప్రియః జగత్ సంరక్షణార్థం నిలయావతీర్ణస్య శ్రీ గోదావరేణ శ్రీ రంగనాథ స్వామినః అద్య శ్రీ వ్రత మహోత్సవాంగత్వేన సంపూర్ణ యోగ్యతా ప్రసిద్ధ్యర్థం శాంతి కళ్యాణ మహోత్సవాఖ్యకర్మణి స్వామినః భారద్వాజ గోత్రోద్భవస్య అష్టానక్షత్రజాతస్య కన్యారాధవజాతాయ శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి శ్రీ చరణారవిందాన భారద్వాజ గోత్రోద్భవస్య చితా నక్షత్రజాతస్య తులారాశవజాతాయ శ్రీ 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 దత్తవిజయానందతీర్థ స్వామి పరమ పూజ్యపాదారవిందాన సర్వేషాం దత్తభక్తానాం లోకక్షేమార్థం క్షేమస్థైర్యధైర్యజయారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం యజమానస్య గోత్రోద్భవస్య పశుపతేతి గోత్రోద్భవస్య సంపత్కుమారనామధేయస్య ధర్మపత్న్యానాం రథానామ్యాః ఆశ్రయనామధేయస్య ఉదయనందనామధేయస్య వాసుదేవనందనామధేయస్య సహ కుటుంబానాం భారద్వాజస్య గోత్రోద్భవస్య అనఘావస్త్ర వ్యాపార దినదినాభివృద్ధ్యర్థం సకలైశ్వర్యాభివృద్ధ్యర్థం స్వామినః యజమానస్య గోత్రోద్భవస్య వర్షణ గోత్రోద్భవస్య నిర్మాణస్య వృధానామ్యాః అరసుజనామ్యాః సహ కుటుంబానాం గోత్రోద్భవస్య కృష్ణానగరామ్యస్య ఆత్మగోత్రోద్భవస్య రాధాకృష్ణనామ్యాస్య అపర్ణానామ్యాః స్థితానామ్యాః సహ కుటుంబానాం గోత్రోద్భవస్య ప్రవేశనామ్యస్య కుటుంబానాం భారద్వాజగోత్రోద్భవస్య రాఘవానామ్యస్య శ్రీవాయనామ్యాః వైష్ణవీనామ్యాః నిరుపమా లక్ష్మీనామ్యాః సరస్వతీనామ్యాః శ్రీవిద్యానామ్యాః కుటుంబానాం గోత్రోద్భవస్య వికటనామ్యాస్య కుటుంబానామ్యాః సహ కుటుంబానాం గోత్రోద్భవస్య యువరాజనామ్యాస్య ఋతుశ్రీనామ్యాః మహన్విదానామ్యాః మహన్విదానామ్యాః సహ కుటుంబానాం శుభగోత్రోద్భవస్య వసుమన్నామ్యస్య స్వదానామ్యాః సదక్షానామ్యాః రూపమానామ్యస్య భూపానామ్యస్య గోపమానామ్యాః గోత్రోద్భవస్య కలిదానామ్యాః జాహ్నవీనామ్యాః జగన్మాన గోత్రోద్భవస్య రామనాథు జీవనవర్ధనామ్యస్య శ్రీరామనాథు పుష్పావతినామ్యాః జగన్మాన వారకం గోత్రోద్భవస్య అక్షయనామ్యస్య మహానక్షత్రజాతస్య భద్రీనామ్యాః స్థానక్షత్రజాతస్య జగన్మాన వాగ్భూలసగోత్రోద్భవస్య బ్రహ్మావరదనామ్యాస్య సరళానామ్యాః శ్రీధరాజనామ్యస్య శ్రీధరామ్యాః సహ కుటుంబానాం కశ్యపగోత్రోద్భవస్య గంగారామ్యాస్య మధుషానామ్యాః అర్జునామ్యాస్య మృదుమానామ్యాః ఆకాశనామ్యస్య ఆకాశనామ్యస్య దుర్గానామ్యాః విద్యానామ్యాః లక్ష్మీనామ్యాః సహ కుటుంబానాం పురాశనగోత్రోద్భవస్య సామాన్య నిర్మాణామ్యస్య శుభానామ్యాః సాహిత్యనామ్యస్య సాయి శ్రీయానామ్యాః పొలిగోత్రోద్భవస్య శ్రీకృష్ణనామ్యస్య రచనానామ్యాః యశస్వినామ్యాః
नामस्य अनिता नाम्याः सह कुटुम्बानां घटं गोत्रोद्भवस्य पालेर गोत्रोद्भवस्य जयगिरि रामनामस्य अरुणा नाम्याः संदीप कुमारस्य सह कुटुम्बानां అందరూ కూడా మీ యొక్క గోత్రం మీ యొక్క పేరు మీ యొక్క నక్షత్రం చక్కగా చెప్పుకోండి. అందరూ కూడా పలకండి మమ. అందరూ కూడా పలకాలి, నిశ్శబ్దంగా ఉండాలి. అమ్మ మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయాక్ష चतुर्विधा फला पुरुषा श्री गोदा समेत श्री रंगनाथ स्वामिनः अथ लोकक्षेम शांति कल्याण महोत्सव अंगद्वेर धनुर्मास पूर्वक स्वामिनाथ तल्ली गोदादेवी మనం చక్కగా ధనుర్మాసం అంటే మకర సంక్రాంతి వరకు జరిగేటువంటి ధనుర్మాసం 30 రోజులు కూడా తిరుప్పావై అనే ఆళ్వార్లు రచించినటువంటి తిరుప్పావై ప్రవచనాలు, తిరుప్పావై భాషణములు ఒక్కొక్క రోజు ఒక్కొక్క గోపికను వేలుకుంటూ చివరికి స్వామివారి దగ్గరికి చేరి ఆ పూలమాలను సమర్పించేసి జలకమాడుతారు. కాబట్టి ఈ రోజు చక్కగా శాంతి కళ్యాణం అంటే స్వామివారిని అమ్మవారిని ఇద్దరిని కూడా చక్కగా కలిపి శాంతి కళ్యాణ మహోత్సవం చేసుకుంటున్నాం. కాబట్టి అందరూ కూడా చక్కగా నమస్కారం చేసుకొని లక్ష్మీరమణ గోవింద గట్టిగా చెప్పాలి. గోవింద గోవింద రంగనాథ వరద గోవింద. ఎంత గోవింద కంటే చెబితే అంత మంచిది. ఎందుకంటే ఆ గోవిందలో మనలో ఉన్నటువంటి అన్ని కూడా బయటికి వచ్చేస్తాయి. అంటే ఏదైనా మనలో లోపాలున్నా ఏదైనా చెడులున్నా అన్ని కూడా ఆ గోవింద అంటే ఒక గోవును దానం ఇచ్చినంత పుణ్యం అన్నమాట. గోవు అంటే ఎవరు? ముక్కోని దేవతలు కూడినటువంటి గోమాతలు మనం ఒకరికి దానం ఇచ్చినట్టు గోవింద అంటే స్వామిని 100 సార్లు పిలిచినట్టు. కాబట్టి ఎంత గట్టిగా చెప్తే అంత త్వరగా వచ్చేసి ఆ రంగనాథుడు చక్కగా ఆ అమ్మవారికి పైన వాడతారు. కాబట్టి లక్ష్మీరమణ గోవింద. మీరు చెప్పింది నాకే వినపడలేదు, గట్టిగా చెప్పాలి. గోవింద గోవింద. మనం చక్కగా విశ్వక్షేణ ఆరాధన చేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమం అంతా నిర్విఘ్నంగా నిశ్చలంగా ఏ ఆటంకాలు జరగకుండా విశ్వక్షేణుడికి ఆరాధన చేసుకొని తర్వాత కళ్యాణ మహోత్సవాలకు ప్రారంభం చేసుకుంటాం. లక్ష్మీరమణ గోవింద. Swami
అభిమతే కరోమి భాగం. అందరూ కూడా చక్కగా నమస్కారం చేసుకోండి. స్వక్షేరం సకల విముద ప్రౌఢధైర్యాధినాథం ముద్రాయగే గణతలయగే శంకరంతోజదానం మేఘశ్యామం సుపరిమగుణం వేదవస్త్రం శుభాంగం ధ్యాయేత్యాధికౌర్యోజాయనేత్రాభ్యముడు అసరాయవటిగే కరుణలవనాల శ్రీవత్సగౌస్తమతి గ్రహి గమత్తమలాంగే గరుడముద్రాప్రదస్య సకలాశ్రుదేశ్వక్షేమాదినమః అస్తయో హామ్యోర్భవస్వహాత్సర్వే చంద్రదేవశ్రీమహి యోగోనప్రచోదయా బలానందయో భవాత్మయోర్భగామి ముఖ్యే సితాపదయం సమర్పయామి ఔపచారికే స్నానం ధనానుష్ఠానముదర్పయామి వస్త్రేపార్థం స్వాక్షరాదర్పయామి రుద్రార్థం స్వాక్షరాదర్పయామి గంధాధారయామి రుద్రాదర్పయామి గౌరాణి ద్రవ్యాన్ని సమర్పయామి పుష్పేన పూజయామి స్వక్షేరాయ నమః వేదనాలయ నమః నమస్కార్యక్ష భరాజన నమః భక్తాంతరాజన నమః గోపార్యామాత్యాయ నమః కృపాలయ నమః సత్తకాంకర భోజనాయ నమః మరిమంత్రాయ నమః మరిప్రియాయ నమః ధృతాయ శ్రీమతే విశ్వక్షేరాయ నమః నరాభిగమనమగతం స్వాక్షరాయ నమః సుపరిమళ భూమనాగ్రాపయామి వామోర్ధానం నివారణం యజ్ఞాయ స్వానమదాయ సాధనత్వం నమస్కారం
तद्वाराब्दरादर्शामित्यपुष्ठाकरेशिनी ईश्वरेण सर्वभूतानां दामोह पक्वये श्रियम् आपमुन्दन्त दिवसे पंचसूर्णैरलङ्कृत्य आपमुन्दन्त दिवसे यद्भाजिवक्षसे यस्मानुरागेणामज्जमानो मध्यं मध्यमोहनीमेः याः फलनेरिति नारिकेलसलक्षणं निक्षुप्य याः फलनेरिया फलापुष्पा याश्च पुष्पिनेः बृहस्पतिप्रसोदास्तानामुद्गन्तब्रह्मसः स्वामिनः शब्दो देवविमन्त्रेण गन्धोदगन्धोरयुक्त शब्दो देवीर पुष्पायामो भवन्तवीतये श्रियो नमस्रावन्तरः आकलशेश्वरी सूत्रवेष्टितलक्षणं निक्षुप्य आकलशे सुधापतिरे परिदुष्यते ऋग्यैर्यज्ञेषु वर्धते आपो वा इत्यभिमन्त्र्या కూర్చొని కళ్ళు మూసుకొని నమస్కారం చేసుకోండి. ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ గోవిందాయ వల్లభాయ పరాయ పరమబోధాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధ అస్త్ర శస్త్రాని సంహర సంహర మృత్యోర్మోదయ మోదయ अक्षतान् समर्पयामि सुकर्मणं गुरुमाग्रामयामि ओम नमः
నమస్కారం చేసుకుని చెప్పండి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్ నమామ్యహం శ్రీ లక్ష్మీ నారసింహాయ నమో నమః సుదర్శనాయ విద్మహే సహస్ర జ్వాలాయ ధీమహి తన్నో చక్ర ప్రచోదయాత్. వీళ్ళిద్దరు ఏమంటే అమ్మ అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి. చక్కగా మనం శ్రీవ్రతం పునస్కరించుకొని ఆట అమ్మవారికి శరణాలు తీసుకొని అలాగే శ్రీరంగం నుంచి తీసుకొని వచ్చినటువంటి చక్కనైనటువంటి అలంకార ప్రియమో విష్ణువు అలంకారంతో కూడినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు రంగనాథుడు చక్కగా గడబట్టుకొని మన అందరి ముందరగా చక్కగా అమ్మవారిని పయ్యనము ఆడుదామని చక్కగా కూర్చున్నారు. అలాగే ఆయనకు తోడుగా శ్రీవిల్లిపుత్తూరు నుండి మన కోసం మనందరి కోసం ఒక నెల ముందరగానే ఆమెను చక్కగా అలంకారం చేసుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క భాషను చెప్పుకుంటూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా పూజలు చేస్తూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం అమ్మవారికి అర్పిస్తూ చక్కగా మనము అంగరంగా వైభవంగా అమ్మవారికి ఏ లోటు లేకుండా మనం ఇంటికి వస్తే బంధువులు ఎలాగైతే చూసుకుంటారో శ్రీవిల్లిపుత్తూరు నుంచి వచ్చినటువంటి చక్కని తల్లికి అలా అంతకంటే ఎక్కువ చూసుకున్నాం. ఈ 30 రోజులు అయిపోయిన తర్వాత అమ్మవారికి ఆ రంగనాథ స్వామి వారిని వివాహం చేస్తున్నాం. ఇప్పుడు మనము మొట్టమొదటిగా ఏం చేసుకున్నాం? విశ్వక్సేన ఆరాధన చేసుకున్నాం. విశ్వక్సేన ఎవరు? ఫస్ట్ గణపతి గారు చేసుకోవాల్సింది అని అనుకోవచ్చు. కాబట్టి విశ్వక్సేనం సకల విభవం. విశ్వక్సేనుడు అధిపతి విష్ణుమూర్తికి. ఏంటి? విశ్వక్సేనుడు అధిపతి. మిగతా దేవాలయాల్లో గణపతి నిర్విఘ్నంగా జరగాలని చెప్పేసి గణపతికి అధిపతి. కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి వారి కానీ అలాగే రంగనాథ స్వామి వారి కానీ విష్ణు దేవాలయంలో విశ్వక్సేనుడు అధిపతి. విశ్వక్సేనం సకల విభవం ప్రౌఢ సైన్యాధినాథం ముద్రాచక్రే కరతలయుగే శంఖ దండవుడు దానం. ఆయన కూడా చక్కగా కళ్ళ పట్టుకొని ఒక చూపుడు వేలుతో ఇలా చూస్తూ ఉంటారు. ప్రతి ఒక్క దేవాలయంలో గర్భగుడి పక్కనే జయ విజయులు ఉంటారు. గమనించారా? జయ విజయులు ఉంటారు. మనము ఎక్కడికైనా ఒకరి దగ్గరికి వెళ్ళాలంటే ఒకరి అనుమతి తీసుకొని వారి అనుమతి ద్వారా ఇంకొకరి దగ్గరికి వెళ్ళి వారి అనుమతి ద్వారా ఇంకొకరి దగ్గరికి వెళ్ళి వారి అనుమతి ద్వారా ఇంకొకరి దగ్గరికి వెళ్ళి తర్వాత మనం మాట్లాడాలనుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి చెప్తామా లేదా? అంటే ఒక ఎవరైనా విఐపి దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళ పిఏని అంతకుముందు మనకు తెలిసిన వాళ్ళని కనుక్కొని ఆయన దగ్గరికి వెళ్తాం. వాళ్ళ ప్రభు ఏం చెప్తారు? పలానా వాళ్ళు వచ్చారంట, ఈ సమస్య వచ్చిందంట, ఇదంతా అని చెప్పేసి మన గురించి వివరించిన తర్వాత అప్పుడు రమ్మని చెప్పు అని అంటారు కదా. కాబట్టి వెంకటేశ్వర స్వామి వారికి అటుపక్క ఇటుపక్క జయ విజయులు ఉంటారు. ఏంటి? జయ విజయులు. మనం ఏది చెప్పాలన్నా కూడా వాళ్ళిద్దరికి విన్నవిస్తే వాళ్ళిద్దరు వెళ్ళేసి స్వామి వారికి చక్కగా వినించి వాళ్ళు మళ్ళీ తీసుకొని వచ్చేసి మన దగ్గరికి వస్తారు. ఒకరు జయం అంటే మనం చెప్పినటువంటి కోరికను ఒకరు తీసుకొని వెళ్ళేవారు. ఇంకొకరు విజయం, దాన్ని చక్కగా విజయాన్ని సాధించుకొని తెచ్చేవారు. అందుకే స్వామి పక్కనే ఉంటారు. ఇద్దరు గద పట్టుకొని చూపుడు వేలుతో ఇద్దరు కూడా ఉంటారు జయ విజయులు. మనం ఏం చేస్తున్నాం? రాగానే గోవిందా అని చెప్తున్నా గట్టిగా. ఏం చేస్తున్నాం? గోవిందా ఆయన నాకు ఆ కష్టం ఉంది, ఈ కష్టం ఉంది, అది నాయన నాకు అది పరిస్థితి అని చెప్పి ఆయనకి చెప్పుకుంటున్నాం.
మనకు డైరెక్ట్ గా ఎవరన్నా వస్తే చెప్పి మనం అందరం గట్టి గట్టి కలిస్తే మనకి ఎంత వస్తుంది? 2 నిమిషాలు వింటాం, 3 నిమిషాలు వింటాం, మహా అంటే గంట సేపు వింటాం. అదేమన్నా మంచి విషయాలా? నాకు ఆకారం వచ్చింది, మా కొడుకు ఏదో వచ్చింది, మా కొడుకు జాబ్ రావట్లేదు, మా కొడుకు పెళ్లి కావట్లేదు, మా కొడుకు పెళ్లి కావట్లేదు, ఇవన్నీ స్వామి వారికి చెప్పచ్చా? మనం చెప్పచ్చా? చెప్పాలి. ఎవరి ద్వారా పంపాలి? జయ విజయుల ద్వారా. ఆయన నాకు ఇలాంటి కష్టం వచ్చింది, పొయ్యి మీరు అక్కడ స్వామి వారి దగ్గర ఆజ్ఞ తీసుకుంటారండి అని చెప్పేసి అంటారు. అందుకే స్వామి వారు ఏమంటారు తెలుసా? నా పాదాలకు నమస్కారం చేసుకొని మీ మనసులో కోరుకోండి. ఏది? మీ మనసులో కోరుకోండి. అంతేగాని బయటకు వచ్చేసి పురోగంధాలు పెట్టి గోవింద 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 నాయన నాయన గట్టి గట్టిగా చెప్పుకున్నాడు. మనం చెప్పేది కోరిక కానీ మన స్వామి వారికి మనం చెప్పుకునే బాధ కానీ మన మనసులో మన అంతరాత్మకు తప్ప బయటి వాళ్ళకి రెండో వారికి వినపడకూడదు. గోవింద గట్టిగా చెప్పాలి. ఎందుకు చెప్పు? మన దగ్గరికి రావాలంటే గట్టిగా పిలవాలి. ఈ నుంచి గోపురం దగ్గర ఒక పిల్లవాడు ఉన్నాడు. రే అంటే పలుకుతారా? నీలో ముందుకుంటే పలకరు కదా. రే అంటే పలుకుతారా? పలకరు. గట్టిగా గుర్తు తీసుకొని వచ్చిన తర్వాత వారికి చిన్నగా వినపడుతుంది. అమ్మా ఎందుకు పిలుస్తున్నాడు అని చెప్పేసి ఇంకా గట్టిగా సీరియస్ పిలుస్తే గుర్తు వస్తారా కదా. కాబట్టి ఆ స్వామి కూడా మనం ఎంత గట్టిగా పిలిస్తే అంత త్వరగా మన దగ్గరకు వచ్చేసి మన పక్కన కూర్చున్నారు. ఎందుకు? మనకి ఏమేమి ఉన్నా కూడా అన్ని కూడా తొలగించేటువంటి వాడు గోవిందుడు. తిరుపతికి వెళ్తే శ్రీనివాస అంటారా, వెంకటేశ్వర అంటారా? ఆయన వెంకటేశ 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 రా పిలుస్తారా? లేదు కదా. గోవింద అంటే 100 సార్లు పిలిచింది. ఏమింద్రా వీడికి ఏమింద్రా వీడికి ఎమ్మటే మన దగ్గరికి వాలిపోతాడు స్వామి. కాబట్టి చక్కగా గోవింద అంటే పదము ఒక గోవును దానం ఇచ్చినట్టు 100 సార్లు స్వామిని పలికినట్టు. కాబట్టి అందరూ కూడా చక్కగా ఆ తర్వాత మనము సుదర్శనుడికి ఆవాహన చేసుకున్నాం. సుదర్శనుడు సుదర్శన మహాజ్వాల, సుదర్శన మహాజ్వాల సూర్యకోటి సమప్రభ అజ్ఞానాంతస్య వేదేవ విష్ణోర్ మార్గం ప్రదర్శయ. మనకి ఏదన్నా అతి తీవ్రమైన కష్టాలు ఉన్నాయనుకో ఒక సుదర్శనుడికి చెప్పుకుంటే చాలు, విష్ణోర్ మార్గం విష్ణుడి దగ్గరికి వెళ్ళేసి చెప్తారంట. అందుకే ఎప్పుడు కూడా స్వామి ప్రపంచం చూడరు. ఆ సుదర్శన చక్రం స్వామి వారి యొక్క కుడి చేతిలో ఉన్నటువంటి చక్రం స్వామి వారికి అంత పవిత్రమైన అంత పవర్ఫుల్ అయినటువంటిది చక్రం. కాబట్టి ఆయన కూడా చక్కగా ఆవాహన చేసుకున్నాం. పుణ్యావచనం తర్వాత మనం ఈ వస్తువులు ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకుంటాం. మనం ఎక్కడెక్కడో తిరిగేసి వస్తాం, స్నానం చేసేసి వస్తాం. కరెక్ట్ వచ్చే ధరలో ఎవరికి ఏ ఉందో తెలియదు, ఏ గాలి ఉందో తెలియదు, ఎవరు ఎలా ఉన్నారో తెలియదు. అవన్నీ చేసుకొని వచ్చేసి చక్కగా వచ్చి కాళ్ళు కడుక్కొని వచ్చేస్తాం లోపలికి. కానీ స్వామి కావాల్సింది ఏది? మనసు శుద్ధి కావాలి. ఏం కావాలి? మనసు శుద్ధి. అది ఎలాగా అని అడిగితే మన మనసు నిగ్రహంగా ఉంటే ఏది? మన మనసు నిగ్రహంగా ఉంటే అది ఎలా ఉండాలంటే ఒక గంగా యమున సరస్వతి ఇవన్నీ కూడా నదీ తీరంలో ఉన్నటువంటి పోయి పుచ్చుకోలేము. కాబట్టి ఇక్కడికి ఆవాహన చేసుకొని పుణ్యావచనం జరిగి ఆ ప్రోక్షణ చేసుకుంటే మన మనసు మొత్తం లోపలకు శుద్ధి అవుతుంది. కాబట్టి మనం స్నానం ఎంతవరకు చేయగలం? శరీరం వరకు చేయగలం, అంతేనా? కానీ లోపల శుద్ధి కావాలంటే ఒక పరమాత్మ వలనే అంతేనా కదా. ఎప్పుడు ఏదో ఒకటి బాధలు ఉంటాయి మనకు, ఎప్పుడు ఏదో ఒకటి ఒక రోజున ప్రశాంతంగా నిద్రపోయిన వాళ్ళు ఉంటారా? చేతులు ఎత్తండి. ఎవరు ఎత్తండి. ఒక్క రోజున ప్రశాంతంగా నిద్రపోయిన వాళ్ళు ఉన్నారా? ఎవరు ఉండలేరు కూడా. కాబట్టి స్వామి ఎప్పుడు కూడా పొద్దున్నే స్వామి భగవన్నామస్మరణ చేయాలంటే నువ్వు పొద్దున్నే 4 గంటలు వేసి తల స్నానాలు ఆచరించి ఏదేదో పూజ చేసుకొని ఏదేదో అవన్నీ ఇంకా టెన్షన్ పెరిగేటివే. ఎందుకు చెప్పు? నువ్వు 10 రోజులు చేస్తే 11 రోజులు అమ్మా నేను 4 గంటలు వేసింది 6 గంటలు వేసింది ఏమవుతుందో టెన్షన్ కదా. రోజు 10 రోజులు సంకల్పం పెట్టుకుంటావు. ఈ నెల సపోజ్ గా వెంకటేశ్వర స్వామికి 7 వారాలు వ్రతం చేస్తున్నాను, 7 వారాలు వ్రతం చేస్తున్నాను, 3 వారాలు అయిపోయినాయి. 3 వారాలు అయిపోయిన తర్వాత 4వ వారం నీకు ఏదో తలకి పడుకున్నావు, 1 గంట లేట్ అయింది. అమ్మా ఏమవుతుందో ఏం చేస్తుందో ఏమవుతుందో నీ టెన్షన్ నీకే. ఉన్న బాధ కాకుండా ఇంకొక బాధ ఏడవుతుంది. కాబట్టి దేవుడు మన దగ్గరగా భక్తి ఎలా ఉండాలంటే చక్కగా ఒక చిన్న విషయం చెప్తారు మీకు.
ఉదయం లేవగానే గోవింద అని లేవాలి. ఏంటి ఇది ఆచరించంటే ఖచ్చితంగా 3 రోజులలో కానీ మీకే అనిపిస్తుంది మీ మనసుకి. ఉదయం లేవగానే ఏం చేయాలి? గోవింద అని లేవాలి. నీళ్లు తాగుతారు కదా, గోవింద అని నీళ్లు తాగితే స్వామికి నీళ్లు తాగించినట్టే. తర్వాత తింటాం కదా, గోవింద అని కళ్ళ గద్దకొని తిన్నామనుకో స్వామికి తినిపించినట్టే. ఇంకోటి ఆడవాళ్ళు లిప్స్టిక్ రాసుకుంటారా లేదా? గోవింద అని రాసుకోవాలి. ఎందుకు గోవింద అని రాసుకోవాలంటే స్వామి వారికి అమ్మవారికి పారాని రాసినంత పుణ్యం వస్తుంది. అంటే అది తప్పు కాదు, స్వామి వారికి అమ్మవారికి పారాని రాసినంత పుణ్యం వస్తుంది. గోవింద మనం చేసేటప్పుడు కొట్టు పెట్టుకునేటప్పుడు గోవింద, తినేటప్పుడు గోవింద, ఇవన్నీ చేసుకుంటూ పోయినామనుకో మనం ఏమి పెద్ద చేస్తూ పొద్దున్నే లేయాల్సిన అవసరం. మంచిగా స్వామివారి దగ్గర కూర్చొని మనస్ఫూర్తిగా మన మనస్సు నిగ్రహంగా పెట్టుకొని, మన మనసు నిగ్రహంగా ఉండాలంటే ఏం చేయాలి? మన మనసులో ఒక విగ్రహాన్ని భద్రపరచుకోవాలి. ఇది మన మనస్సు నిగ్రహంగా నిశ్చలంగా ప్రశాంతంగా ఉండాలంటే మన మనసులో ఒక విగ్రహాన్ని భద్రపరచుకోవాలి. ఆ విగ్రహం ఏంటంటే మన ఇష్టదైవం కానీ ఎవరైనా కానీ ఒక విగ్రహాన్ని భద్రపరచుకుంటే మనం ఏది చేస్తున్నా కూడా ఆపుతుంది. ఆగు 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 మన మనసు తడుతుంది కదా. మనం ఏదైనా చెడు పని చేయాలంటే డైరెక్ట్ చేసేస్తావా? ఒక్కసారికైనా అది చేసేటప్పుడైనా తాగినప్పుడైనా సరే ఆలోచన పడుతుంది, అమ్మా ఏమవుతుందో కానీ తప్పదు. ఒక దొంగవాడు ఉంటాడు, దొంగవాడు దొంగతనం చేస్తాడు, వాడు కూడా దేవుడికి నమస్కారం చేసుకుని పోతాడా కూడా. ఎందుకు? నేను దొంగతనం చేసినా కూడా ఎవరికి దొరకకూడదు అని. అయితే దొంగోడికి ఎలాగ స్వామి దేవుడు మళ్ళీ ఆయన చెప్తే దేవుడికి ఒకరు ఎవరు కాదు, అందరూ సమానమే. ఏంటి? అందరూ సమానమే. ఎవరు ఏది కోరిక కోరినా తీర్చే బాధ్యత నాది అని అంటాడు స్వామి. ఎవరికి ఏ కష్టం వచ్చినా నాదే బాధ్యత, ఎవరికి ఏ నష్టం వచ్చినా నాదే బాధ్యత. కర్మకు నేను బాధ్యతనే కాదు. ఏంటి? కర్మకి నేను బాధ్యతనే కాదు, నేను అది సేవ్యను. నీ చేతులారా నువ్వే చేసుకున్నది అది, అంతేనా కాదా? ఇప్పుడు ఒక మాంసం తింటున్నాం, ఎవరి కర్మ అది? మన కర్మ. దేవుడు చెప్పిండా? ఏ దాంట్లోనే చెప్పిందా తినమని? ఏ దాంట్లోనే తప్పు చేయమని చెప్పిందా? ఏ దాంట్లోనే తినమని చెప్పిందా? ఏ దాంట్లోనే చేయమని చెప్పిందా? మనకు దేవుడు ఎన్ని సంవత్సరాలు ఇచ్చిండు? ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు? ఎవరు లేవరా? మనకు దేవుడు ఆయుష్ ఎన్ని సంవత్సరాలు ఇచ్చిండు? 60. 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు ఇస్తే మనం ఏం చేస్తున్నాం? 10 ఏళ్లకు 20 ఏళ్లకు లేకపోతే 50 ఏళ్ళు 60 ఏళ్ళు మహా అంటే 70. ఇవి ఎందుకు మధ్యలోనే అయిపోతుంది మధ్యలో అంటే మనం చేసుకున్నటువంటి కర్మలే, మనం చేసుకున్నటువంటి పాపాలే, మనం చేసుకున్నటువంటి అన్ని ఇవే. అవునా కదా? ఏదేదో పుల్లు తినేస్తాం, ఏదేదో చేసేస్తాం. రాత్రి అంతా వెళ్ళుకొని పొద్దున్నే దేవుడికి నమస్కారం చేస్తాం, పౌరంతా తిరిగేసి దేవుడి గుడికి వస్తారు. కొంతమంది ఎలా ఉంటారంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడే నాయన గోవిందా గోవిందా అని కన్నీళ్ళు పెడతారు. బాగున్నప్పుడేమో ఏముందిలే మలవదాం టెంపుల్కి మళ్ళీ చేపిద్దాం. ఇందాక సత్యనారాయణ వ్రతంలో నా కూతురు కూడా లేదు నాయన అని చెప్పేసి వాడు పొరుగు దండాలు పెట్టి ఏవేవో చేశాడు కదా. లాస్ట్ వాడికి ఏం చేసింది? స్వామి అనుగ్రహం వల్ల కూతురుని ఇచ్చాడు. కూతురుని ఇచ్చిన తర్వాత వాళ్ళ భార్య ఏం చెప్తుంది? ఆయన మన కూతురు పుట్టింది కదా, ఆ వ్రతమన్నా చేద్దాం కదా ఆయన అంటాం. అప్పుడు ఏం చేస్తుంది తెలుసా? ఆయన గర్భంతో ఏముందిలే పెళ్ళైన తర్వాత చేయొచ్చు. పెళ్ళైన తర్వాత నీ దగ్గర ఎందుకు ఉంటుంది? అత్తగారి ఉంటుంది కానీ మన దగ్గర ఉంటుందా? ఉండదు కదా. అదేదో చక్కగా ఇద్దరు కూర్చోబెట్టి ఇక్కడ చేస్తే అయిపోతుంది కదా. కానీ అదేంటి? కర్మ చేసుకున్నాడు. తర్వాత అప్పటి నుంచి ఎన్ని అనుభవించాడు విన్నారు కదా అందరి కదా. కాబట్టి శ్రీమన్నారాయణుడికి మన మనసు చాలు, ఆటోమేటిక్ గా ఆయన కోరికలు అన్ని తీర్చేస్తాడు. కాబట్టి ఏ రోజైనా స్వామి నువ్వు ఎలా ఉన్నావని అడిగారా? ఎప్పటికైనా ఆయన నాకు ఆ కర్మ వచ్చింది, ఇది నాకు అది కావాలి, ఆ జాబ్ కావాలి, ఇది కావాలి, నాకు ఆ డబ్బు కావాలి అంటారు. కానీ నాయన నువ్వు ఎలా ఉన్నావు నాయన అని అడిగితే ఉన్నారా? చేతులు ఎత్తండి ఎవరైనా ఉంటే. ఎవరు లేదు. ఉన్నారా? అదే మీ సమస్య చెప్పుకునే వాళ్ళు ఎంతమంది నా చేతులు ఎత్తండి అని సమస్యలు కూడా చెప్పుకోరు. దేవుడికి చెప్పుకుంటారా లేదా?
మరి కాబట్టి అవన్నీ తీర్చాలంటే మన మనస్సు చక్కగా పెట్టుకుని స్వామి వారిని నిదానంగా అడగాలి. ఏదో మన నెత్తి మీద వచ్చినప్పుడే స్వామిని బెదిరియకూడదు. స్వామి ఏంటి స్వామి నాకు మళ్ళా అది ఏదైనా మళ్ళీ ఇంకోటి ఏం తెలుసా మన దగ్గర అది విషయం జరగకపోయినా మళ్ళీ ఆయనే తిడతాం. ఏంటి నాయన నీకు ఇన్ని ఎంత చేసినా, ఇన్ని కార్యక్రమాలు చేసినా, ఇన్ని పూజలు చేసినా నాకు ఎందుకు చేయలేదంటే అది నువ్వు చేసుకున్న కర్మే. మనము ఒక 10 పనులు చేస్తుంటాం. 10 పనులు చేస్తే ఒక తప్పు పని చేస్తాం. 9 పోయినట్టే కదా. ఇప్పుడు వైట్ పేపర్ ఉంటుంది. వైట్ పేపర్ ఉంటే దాంట్లో ఒక నల్ల మచ్చగా గుర్తుపడతారు, కానీ వైట్ పేపర్ ఎవరైనా గుర్తుపడతారా? పడతారు కదా. ఇది కూడా అంతే. మనం ఏమేమి చేస్తున్నామో, ఎన్ని పూజలు చేసినా మనం చేసుకున్నటువన్నీ కూడా తొలగిస్తున్నట్టు వచ్చినట్టు. అంతేగాని మనం ఇప్పుడు కోరుకున్నది మళ్ళీ ఏమంటే రాదు కదా. కాబట్టి చక్కగా ఆత్మశుద్ధి మీ అందరిపైన కూడా ఇలా శిరస్సు వచ్చి నమస్కారం చేసుకుని అందరిపైన కూడా ప్రోక్షణ చేస్తారు. గట్టిగా ఒకసారి గోవింద చెప్తే ఆ రంగనాథుడు శ్రీరంగం నుంచి ఆ గోదాదేవి శ్రీవిల్లి పుత్తూరు నుంచి రావాలి. ఏంటి ఏది రావాలి? మిమ్మల్ని చేశారు అందరూ చేశారా లేదా? గట్టిగా గోవింద చెప్పాలి. ఆకలి కడుపు నిండిపోతుంది గోవింద చెప్తే. ఏదో మిమ్మల్ని చేయలేదంటే కడుపు నిండుదేమో లేదా అనుకోవచ్చు. గోవింద చెప్తే కడుపు నిండిపోతుంది, ఉత్సాహం వస్తుంది, ఎనర్జీ వస్తుంది. వాళ్ళు దేవుడికి ఉపవాసం ఎందుకంటారు? మనం ఆరోగ్యంగా ఉండాలంటే కడుపులో ఏమి లేకుండా ఉండి చేస్తేనే మనకు తినడానికి ఇస్తాడు దేవుడు, అంతేనా కదా. కాబట్టి గట్టిగా గోవింద చెప్తే ఆటోమేటిక్గా కడుపు నిండిపోయి మీరే ఇంకా గట్టిగా చెప్తారు గోవిందా. మీరు చెప్పింది నాకే వినపడదు. ఇంకా శ్రీవిల్లి పుత్రుడు ఏమవుతుంది, గోపురం దగ్గర కూడా వినపడుతుంది మీరు చెప్పింది. లక్ష్మీ రమణ గోవిందా, రంగనాథ వరద గోవిందా, ఏడుగుండలవాడ వెంకటరమణ గోవిందా. స్వామివారికి చక్కగా ఇప్పుడు పుణ్యాహ జలం ప్రోక్షణ చేస్తారు. అందరూ చక్కగా నమస్కారం చేసుకోండి. ఓం స్థిరస్తు వృద్ధిరస్తు అభివృద్ధిరస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు ధనధాన్యాది సమృద్ధిరస్తు ఐధాన్యమభివృద్ధి అరిష్టనమస్తు సర్వశోధనమస్తు ఆలయ దినదినాది సమృద్ధిరస్తు. అందరూ కూడా శిరస్సు ఉంచి నమస్కారం చేసుకొని ప్రోక్షణ చేస్తారు. జాతవేదాము హృదయజ్ఞాపనాలు. Namaste.
Rama
గోదా సమేత శ్రీరంగనాథ స్వామి నమః. లక్ష్మీ రమణ గోవింద. చక్కగా స్వామివారిని చూసి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి అందరూ కూడా అర్థమైందా? మనలో ఏమి ఉన్నా కూడా కాబట్టి చక్కగా దాన్ని అపరాజిత మంత్రం. ఏది అపరాజిత మంత్రం? మనం ఇందాక చెప్పుకున్నటువంటిది ఒక పేపర్లో నల్లమరికి ఎలాగైతే దాన్ని మళ్ళీ దొరకలేమో ఈ మంత్రం ద్వారా సేమ్ అలాగనే అన్ని కూడా దొరుకుకునేటువంటిది. అలాగా స్వామివారికి అపరాజిత మంత్రోచ్చారణ అక్షరాలను చక్కగా శుద్ధి చేస్తూ స్వామివారికి అస్త్రానికి ధరించడానికి అపరాజిత మంత్రోచ్చారణ పూర్వక లాస్ట్ మనం ఏం చెప్పుకున్నాం? త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఈశనం వక్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. మనం అన్ని కూడా అపమృత్యువులన్నీ కూడా తొలగించేటువంటి వారు మృత్యుంజయుడికి. అలాగే ఉగ్ర రూపంలో ఉద్భవించినటువంటి తండ్రి ఎవరు? నారసింహుడికి. ఇద్దరు కూడా ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి రక్షాబంధనం జరుగుతుంది. అందరూ కూడా చక్కగా నమస్కారం చేసుకోండి. లక్ష్మీ రమణ గోవింద. అంటే స్వామికేమో అన్ని చెప్పేదేమో స్వామి కావాలి మీకు. పెళ్లి చేసుకునేటప్పుడు స్వామివారి వైపు ఉన్నారా? అమ్మవారి వైపు ఎవరు? అసలు ఎవరు చేతులు ఎత్తిన వాళ్ళు ఇద్దరు వద్దా? నాన్న ఇష్టం అంటే వాడు ఏం చేస్తారు చెప్పు? నాన్న రోజు చాక్లెట్ ఇస్తున్నాడు, నాన్న ఇష్టం అంటే అమ్మ రేపు నుంచి అన్నం పెడతారు. అదే అమ్మ ఇష్టం అంటే రేపు పొద్దున నాన్న ఏం చేయడు. అదే ఇద్దరు ఇష్టం అంటే ఏ గోడ ఉండదు కదా, అమ్మ ఏమన్నదో నాన్న ఏమన్నదో. ఇప్పుడు కూడా వీళ్ళిద్దరు కూడా మనకు తల్లి తండ్రి లాంటి వాళ్ళు. ఏంటి? అమ్మవారి వైపు ఎవరంటే సగం చెయ్యి, స్వామివారి వైపు ఎవరంటే సగం మంది. రేపు పొద్దున ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు స్వామి దగ్గర పోతే ముందుకో స్వామి వైపు ఎత్తినావు కదా అంటాడు. అదే ఇద్దరు రెండు చేతులు ఎత్తిన వాళ్ళతో అవునా కదా? అవునా కదా? కాబట్టి ఇద్దరు కూడా మనకు ఇష్టమే. కాబట్టి ఇద్దరు కూడా చక్కగా ఒక దంపతులుగా చేసి లోక కళ్యాణార్థం అంటే స్వామివారు పెళ్లి చేసుకున్నది ఆయన కోసం కాదు, ఆయన సుఖం కోసం కాదు, ఆయన ఏదో కోసం కాదు, లోక కళ్యాణార్థం. అందరూ కూడా చక్కగా ఉండాలి, అందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలి, అందరూ కూడా క్షేమంగా ఉండాలి. అందుకే నిత్య కళ్యాణం పచ్చదోరణం అని అంటాం. నిత్య కళ్యాణం పచ్చదోరణం ఏదో మామిడాకులు కట్టేసి తోరణం కట్టేసి పచ్చదోరణం కాదు, మనందరం కూడా పచ్చగా ఉండాలి అని చెప్పేసి నిత్య కళ్యాణం పచ్చదోరణం
అని పేరు. స్వామి ముందు రావాలా, అమ్మవారి ముందు రావాలా? స్వామి స్వామివారి పెద్దలు చేతులు ఎత్తారు కదా, ఇందాక చేతులు ఎత్తారు కదా, ఎవరెవరు ఎత్తారు కదా. నెల రోజుల నుంచి మా అమ్మవారు మా గుడి దగ్గరికి తెచ్చుకున్న ఉత్తర తిరుపతి క్షేత్రం శ్రీవిల్లిపుత్తూరు పోయి అదే పనిగా మా అమ్మవారిని ఫ్లైట్ లో డైరెక్ట్ గా మా గురుముద్రని యాడ్ చేసుకుని తెచ్చుకొని నెల రోజులు శ్రీవతం ఆచరించాం. మీ స్వామి ఏం చేశాడమ్మా? మాట్లాడాలి. మీ స్వామి ఏం చేశాడు? హాయిగా సర్వ కామార్థ సిద్ధయే. ఎప్పుడు కదా పెళ్ళంతా ఇక్కడ పెళ్లి మధ్యలో విజేంద్ర బిల్డింగ్ అని చెప్పేసి నాది చరితమామి అని అంటాడు. అవునాం కన్యాం సాలంకారం సుశీలాయ సుధీమతే. నాయన మీ కూతురు ఎక్కడికి పోదు. ఒక 100 కేజీలు బంగారం కొనుక్కొని ఎలాగైతే బీరువాలో దాచిపెట్టుకుంటారో మీ అమ్మవారి నా హృదయంలోనే ఎక్కడికి వెళ్ళదు. ఇది ఎక్కడికి వెళ్ళదు, నాలోనే ఉంటుంది, నాతో పాటే ఉంటుంది. ఎవరైనా డబ్బు కావాలనుకున్నాను, ఎందుకు డబ్బు వచ్చేది అడిగేది అనుకున్నావు? నా హృదయంలో లక్ష్మీదేవి ఉంటుంది, లక్ష్మీదేవి స్వరూపిణి. అందుకే నేనేం చెప్తాను, ఏమైనా డబ్బు అడుగుతున్నాడని చెప్తాను. డబ్బుకి ఎవరు అధిపతి? కుబేరుడు కదా, కుబేరుడికి కాదా? డబ్బు కావాలంటే లక్ష్మి. లక్ష్మి నా అమ్మ తల్లి, నాకు డబ్బు కావాలి తల్లి అని అడుగుతామడగమా. అలాగా వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా వచ్చి అడుగుతామడగమా. ఆయన నాకు పలానా ఇబ్బంది ఉంది, పలానా కష్టాలు ఉన్నాయి, పలానా నష్టాలు ఉన్నాయి. అవన్నీ ఏం చేస్తాడంటే ఆయన చేయాల్సినవి ఆయన తీసుకుంటాడు. మనకి ఏదైనా ఎక్కువైనట్టు అమ్మ లక్ష్మి ఇదిగో అని చెప్పేసి హృదయంలో చెప్తారు. అందుకే ఇమాం కన్యాం సాయంకాలం సుశీలాయ సుధీమతే ప్రయోగం ప్రయశ్చామి సర్వ కామార్థ సిద్ధయే. ఏ లోటు అని చెప్పేసి చక్కగా 2 దోశలు పట్టేసి అమ్మవారిని తీసుకుంటారు. కాబట్టి అందరూ కూడా చక్కగా నమస్కారం చేసుకోండి. మీ దగ్గరకు వచ్చేసి ప్రోక్షణ చేస్తారు. ఓం కన్యాం కనక సంపన్నాం కనకాభరణే యుతాం ఆనంద మంగళ
महादेवी भगवतः कुर्वन्तु वां मङ्गलं सावधानं शुभमुहूर्ते सावधानं सुलग्ने सावधानं श्रीलक्ष्मीनारायणध्यानं सावधानमादिवे नानामङ्गलकारकान् सततः कुर्वन्तु वां मङ्गलं सावधानं शुभमुहूर्ते सावधानं सुलग्ने सावधानं श्रीलक्ष्मीनारायणध्यानं सावधानं ताम्भोदस्य कलिङ्गमङ्गलयतः काश्मीरमोदावरहो नेपालात् सदश्चटिङ्कलगुरुसौमीरसौराष्ट्रकः चौदान्द्राग्रहादलाडवनः प्राग्मोरुषः कोसलः कौसल्याणि समस्तदेवतगणः कुर्वन्तु वां मङ्गलं सावधानं शुभमुहूर्ते सावधानं सुलग्ने सावधानं श्रीलक्ष्मीनारायणध्यानं सावधानं गंगाधो रमते कलिंगदललाभागे रथे नर्मदा गायत्रे भवनाशने गुणवते कन्यानदे गोमते कावेरे गुमलध्वजे रजनितः कुर्वन्तु वां मङ्गलं सावधानं शुभमुहूर्ते सावधानं सुलग्ने सावधानं श्रीलकरश्चरणे पुत्रश्चरित्रात्मजाः देवार्यश्च बृहस्पते पुरुषदा चायापतेर्नन्दनः राहोगे दिनवग्रहानवशुभा एकादशस्तारयाः नक्षत्राणि जलज्जयो चतुर्दशः कुर्वन्तु वां मङ्गलं सावधानं शुभमुहूर्ते सावधानं सुलग्ने सावधानं श्रीलक्ष्मीनारायणध्यानं सावधानं स्वस्तिस्ताव्यासनां चतुर्दशोणां अनेकगुरु ब्रह्माकारां उदाहरणं गुरुवैधानां स्थित्वागानां भक्तजनसराटुराज महाकारागानां श्री महाराष्ट्रविद्वांसमर्पणप्रबन्धव्यासस्थितानां अनेकगुरु ब्रह्माकारां श्री गोदावरीश्वरनाथस्वामिनां స్వామివారికి గుడజీరకం అంటే ఏమిటి? జీలకర్ర బెల్లం. అవి రెండు ఎలాగైతే రెండు కలిసి ఎలాగైతే గట్టిగా ఉంటాయో వాళ్ళిద్దరు దంపతులు కూడా చక్కగా అలాగే గుడజీరకం లాగా ఉండాలని చెప్పేసి గుడజీరకం తొలి చూపు అని అంటారు. మన పెళ్లి ఎక్కడైనా చూసినప్పుడే గుడజీరకం పెట్టినప్పుడు ఇద్దరికి ఒకరు చూస్తాం. అలాగా స్వామివారికి అమ్మవారికి గుడజీరకం ఎలాగైతే జీలకర్ర బెల్లం రెండు ఎలాగైతే కలిసి ఎలాగైతే గట్టిగా ఉంటాయో అలాగా ఆ గుడజీరక సమర్పణ కూడా చేశాం. అలాగే అమ్మవారికి మాంగళ్య ధారణం, మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంఠే బద్ధాల శుభగే పంజీవ శరదాసుతం. మనం కట్టేటప్పుడు ఏం చెప్తాం? మాంగళ్యం తంతునానేన మమ జీవన, మేము జీవనంగా ఉండాలి. మమ జీవన హేతున కంఠే, ఆ అమ్మాయి యొక్క కంఠంలో కడుతున్నాను. పంజీవ శరదాసం, మేమందరం కూడా చక్కగా అన్యోన్య దాంపత్యంగా ఉండాలని చెప్పేసి మనం మాంగళ్య ధారణ చేస్తాం. కానీ స్వామివారు ఏం చేశారు తెలుసా? మాంగళ్యం తంతునానేనా లోక రక్షణ హేతున. ఏంటి? మాంగళ్యం తంతునానేనా లోక రక్షణ హేతున, లోక రక్షణ కోసం నేను కడుతున్నాను. నేను లోక రక్షణ కోసం నేను కళ్యాణం చేస్తున్నాను. లోక రక్షణ హేతున కంఠే పద్నాలుగు శుభే త్రైలోక్యం మంగళం గురు.
అన్ని కూడా మంగళంగా జరగాలి, అందరూ కూడా చక్కగా ఉండాలి అని చెప్పేసి మాంగళ్యం తందునానేనా లోకరక్షణ హేతున అంటే రత్నాది శుభగే త్రైలోక్యం మంగళం కూరు అని చెప్పేసి స్వామివారు మాంగళ్య ధారణ చేస్తారు. చక్కగా అందరూ కూడా గట్టిగా గోదారంగనాథ వరద గోవిందా గట్టిగా గోవింద చెప్తే స్వామి తాళి కడతానంటున్నారు. గట్టి గోవింద చెప్పాలి గోవిందా. నేను చెప్పేది నాకే కదల నా నుంచి స్వామి పంపించాలి కదా, గట్టిగా చెప్పాలి గోవిందా గోదారంగనాథ వరద గోవిందా గోవిందా. చక్కగా అమ్మవారికి మాంగళ్య ధారణ జరుగుతుంది. అందరూ కూడా చూసి నమస్కారం చేసుకోండి. లక్ష్మీ రమణ గోవిందా.
గట్టిగా రెండు చేతులు పైకెత్తి ఇప్పుడే ఆయనకు మనకు పర్మిషన్ ఇచ్చిన తర్వాత వెళ్ళిపోతాడు కదా ఆయన ఊరికి ఆయనకు ఆమె ఊరికి ఆమె వెళ్ళిపోతుందా లేదా గట్టిగా చెప్పాలి గోవిందా శ్రీరమణ గోవిందా చక్కగా మనం మాంగళ్య ధారణ చేసుకున్నాం గోదా అంటే గో అంటే ఒక వస్తువు దా అంటే ఇచ్చుట అందుకే ఆమె పేరు గోదా అని పెట్టారు ఏంటి గోదా ఆమె రోజు స్వామి కోసము ఒక పూలమాల తయారు చేసేదంట ఏంటిది తులసి వనములోన గోదాదేవి వచ్చానమ్మ ఇందాక వచ్చిన పాట పాడారు కదా ఇందాక ఆనందపడి ఉంటారు కాబట్టి గోదా అంటే గో అంటే ఒక వస్తువు దా అంటే ఇచ్చుట గో అంటే ఒక వరం దా అంటే ఇచ్చుట మనం ఏది కోరుకున్నా గోదా అంటే అయిపోయాయి ఆ దగ్గర ఉండేది మనకి ఇచ్చేస్తాం మనము ఏదైనా దానం చేయాలనుకుంటే మన దగ్గర ఉండాల్సిన అవసరం లేదు మన చేతిలో ఏది ఉంటే అది ఇప్పుడు సపోజ్ ఎవరైనా వచ్చి అడిగారనుకో మన చేతిలో ఏది ఉండేది పాల ప్యాకెట్ ఇచ్చేసి తాగేసి కడుపున అలా ఉంటుంది అనమాట అమ్మవారు కాబట్టి ఈ 30 రోజులు కూడా ఒక్కొక్క పాసురమున ఒక్కొక్క గోపికలు మేలుకుంటారు అంటే అందరూ కూడా ఈ ధనుర్మాసం అయిపోయిన అందరూ కూడా నిద్రపరుచుతుంటారు కాబట్టి గోదామ్మవారు ఏం చేస్తారంటే ఎప్పుడు మార్గలే తింగల్ అది నిరైందనన్నాల్ తర్వాత రెండో పాసురం మూడో పాసురం ఒక్కొక్క గోపికలు లేపుకుంటే ఇప్పుడు మన ఇంట్లో ఎవరైతే మందులు వస్తారో ఒక్కొక్కరిని లేపుకుంటా లాస్ట్ కు వైకుంఠనాథ దగ్గరికి వెళ్ళేసి జలగవాణి అందరూ కూడా గోపికలతో కలిసి స్వామివారిని పయనమాడుతారు అందుకే శాంతి కళ్యాణం అని అంటారు కాబట్టి చక్కగా మనం ఈ రోజు చక్కగా పాసురంతో ఆరాధించుకొని ఈ రోజు 29వ పాసురం స్వామివారికి 29వ పాసురం ఈ రోజు పాసురంతో ఆరాధించుకొని స్వామివారికి మహామంగళ నీరాజనం చేసుకుందాం అందరూ కూడా చక్కగా నమస్కారం చేసుకుంటూ ఈ రోజు మాత్రమే మనకు దొరుకుతుంది సంవత్సరానికి ఒక రోజు మాత్రమే గోదా రంగనాథ కళ్యాణం ఉంటుంది ఈ రోజు మనం అన్నదానం చేసుకున్న సంవత్సరం రోజు చేసినంత పుణ్యం ఒక భిక్ష అంటే ఒక బియ్యము ఇచ్చినా కూడా ఒక భిక్ష ఇచ్చినా కూడా సంవత్సరం రోజు ఎంత పుణ్య ఫలితం మనకు ఇంకొకటి అందరు కూడా చిన్న విన్నపం ఏంటంటే మనకు మన ఆలయంలో గోదా అమ్మవారు లేరు ఏంటి గోదా అమ్మవారు లేరు చక్కగా లక్ష్మీదేవిని గోదా అమ్మవారు లెక్క మనము రెడీ చేసుకున్నాం అలంకారం చేసుకున్నాం కాబట్టి ఎవరైనా ఆ గోదా అమ్మవారికి ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు కాబట్టి ఎవరికైనా అంటే ఒక్కడివే ఇవ్వాలని ఏం లేదు ఎవరైనా సేవ చేసుకోవాలంటే గోదామ్మవారి విగ్రహం అలాగే వెంకటేశ్వర స్వామి 3 విగ్రహాలు కూడా మనకు ఎవరైనా ఇవ్వాలనుకుంటే మనకు తోచినంత ఇవ్వచ్చు జయ గురుదత్త ఆరాధిస్తున్న నమస్కారం చేసుకోండి సిద్ధం నిరహారే వందన్నైదే
ఎవరినో దుప్పుకుంటూ పోయి స్వామి వారి దగ్గరికి వెళ్తే స్వామికి నచ్చదు. నచ్చుతుందా? మనకే నచ్చుతుందా? మన దగ్గరికి చిరాకు పడేస్తే నచ్చదు కదా. స్వామికి ఎంత చిరాకు పడాలి? మన కోసమే స్వామి ఉన్నారు కాబట్టి అందరూ కూడా నిదానంగా లైన్ లో వస్తూ స్వామి వారిని ప్రసాదం చేతిలో తీసుకోవాలి. అంతేగాని ఎక్కడో చేతులు పెట్టి నాకే మళ్ళీ నీ చేతులకి వేస్తే మళ్ళీ దాని కింద పడతాయి, అది నాకు పాపం. కాబట్టి అందరూ కూడా నిదానంగా వచ్చి అందరూ కూడా కుంకు పట్టుకొని స్వామి వారి ప్రసాదం స్వీకరించాలి. అందరూ కూడా నేను చెప్తాను, అందరూ కూడా మహామంగళహారతి జరుగుతుంది. స్వామి వారి నైవేద్యం మహామంగళహారతి, అందరూ కూడా ఆశీర్వచనం ఉంటుంది. అందరూ కూడా చక్కగా ఉండండి. లక్ష్మీ రమణ గోవింద. వృషభేరాధిపయే వధేవతన్నః వృషభాద్రీశ్వరయే వధేవతన్నః పనిశైలాధిపయే వధేవతన్నః భగవాన్ వెంకటయే వధేవతన్నః శ్రీ శ్రీనివాస పరదైవతన్నః శ్రీ శ్రీనివాస పరమాగతిర్నః శ్రీ శ్రీనివాస కులదైవతన్నః శ్రీ శ్రీనివాస పరమాగతిర్నః వక్రాక్షే భాగ్యలక్ష్మీః కరదరకమలే సర్వదా ధనలక్ష్మీః దోర్ధండే వీరలక్ష్మీః హృదయ సరసిదే భూతకారుణ్యలక్ష్మీః కట్టాంగ్రే శౌర్యలక్ష్మీః నిఖిల గుణగణాడంబరే కీర్తిలక్ష్మీః సర్వాంగే శౌర్యలక్ష్మీః వయదు విజయతాం సర్వసామ్రాజ్యలక్ష్మీః శ్రీర్వర్చశ్రమాయుష్యమారోధ్యమావేహ శోభామానం మహీయతే ధాన్యం ధనం వశం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే. శ్రీ భూరాధవేద శ్రీ రంగనాథ స్వామి పరిపూర్ణానుగ్రహ ప్రసాద ప్రసిద్ధిరస్తు. ఆయురారోగ్యాభివృద్ధిరస్తు. సప్తాస్యంతు యజమానస్య కామాః సప్త ఆశిషః సంతు. శతం జీవ శరదో వర్ధమాన నిత్యమణిమమో భవతి శతమనంతం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. అందరికీ ఇస్తారు.